నమస్తే సునీత కుకరీ షోకి స్వాగతం సుస్వాగతం. ముందుగా విషింగ్ యు ఆల్ ఏ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ మీ అందరికీ హ్యాపీనెస్ ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఈ వీడియోలో మీకేం చూపించబోతున్నామో మీకు బాగా సూపర్గా క్లారిటీ వచ్చేసి ఉంటుందిగా. కేక్ కరెక్ట్గా గెస్ట్ చేశారు. ఈ ఇంట్లోనే డైట్ఫుల్ కేక్ రెడీ చేసేసుకోవచ్చు. ఈ కేక్ని న్యూ ఇయర్స్, ఏవైనా అకేషన్స్, బర్త్డేస్, మ్యారేజ్ యానివర్సరీస్ అలాంటప్పుడు ఏ అకేషన్స్లోనైనా ఈ కేక్ని చేసుకుని తినేయచ్చు. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియో. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా. ఫస్ట్ 2 కప్పుల సజ్జపిండి జల్లించుకుని ఉంచుకోవాలి. అలానే 1 కప్ మైదా పిండి జల్లించుకుని ఉంచుకోవాలి. అలానే 1/2 కప్ కార్న్ఫ్లోర్ని కూడా జల్లించుకుని విడివిడిగా ఒక్కొక్క కప్స్లో వేసుకోవాలి. ఇవన్నీ జల్లించేసుకుని రెడీగా ఉంచేసుకున్నారా. నెక్స్ట్ ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో మనం జల్లించుకుని ఉంచుకున్న మిశ్రమాలన్నీ ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి. బాగా మిక్స్ అయిన తర్వాత లైట్గా వంట సోడా యాడ్ చేయాలి. తర్వాత మొత్తం కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత తీపికి సరిపడా బెల్లం యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం ఏంటంటే ఫస్ట్ కట్ చేసుకోవాలి. మేము ఇక్కడ 2 కప్పులు వాడాం బెల్లం. అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ బెల్లం అంతా ఇలా బ్లెండర్తో కానీ హ్యాండ్మేడ్ బ్లెండర్తో కానీ ఇలా బ్లెండ్ చేసుకోవాలి. బాగా బ్లెండ్ చేసుకోవాలి, ఎందుకంటే బెల్లం మొత్తం కరిగిపోవాలి. అలా కరిగిపోయిన తర్వాత అందులోనే 1 కప్పు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకొని నురుగు వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకుంటేనే మనకి ఫ్లఫీగా స్పాంజీగా ఉంటుంది కేక్. ఆ తర్వాత అందులోనే 1 కప్పు పాలను యాడ్ చేసుకున్నాం. అలా మిల్క్ను కూడా యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి. మొత్తం బ్లెండ్ అయిపోవాలి. మనం ముందు కలుపుకున్న మిశ్రమం మొత్తం ఇందులో కొంచెం కొంచెంగా వేసుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర హ్యాండ్మేడ్ బ్లెండర్ కానీ నార్మల్ బ్లెండర్ కానీ ఏవి లేకపోతే ఈ మిశ్రమం మొత్తం మిక్సీ జార్లో బ్లెండ్ చేసేసుకోవచ్చు. ఈ కేక్ మేము టేస్ట్ చేసాం, చాలా బాగుంది. సజ్జ పిండితో యాడ్ చేసాం కాబట్టి ఇంకా టేస్ట్ అదిరిపోయింది. చూసారుగా, కన్సిస్టెన్సీ ఇలా రావాలి. అలా మొత్తం కలిసిపోయిన తర్వాత సేమ్ ఇదే కన్సిస్టెన్సీ మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకున్న ఇదే కన్సిస్టెన్సీ వస్తుంది మీకు. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం. అలా బౌల్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అందులోని కార్న్ఫ్లోర్ అయితే కార్న్ఫ్లోర్, మైదా అయితే మైదా పిండి కొంచెం అలా వేసుకుని మొత్తం గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత ఇది మీ ఆప్షనల్ అన్నమాట. అంటే దీంట్లో క్యాషు, బాదం ఇవి 2 మనం మిక్స్ చేసుకున్న మిశ్రమంలో యాడ్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ యాడ్ చేసుకోవాలనుకుంటే టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది టేస్ట్. కొంచెం క్యాషు, కొంచెం బాదం ఇలా వేసేసుకుని ఉంచుకోవాలి. వేసుకుని స్టవ్ మీద చిన్న ప్లేట్లో ఇసుక వేసుకుని దాని మీద ఇడ్లీ పాత్ర పెట్టుకోవాలి. అందులో ఒక చిన్న స్టాండ్ పెట్టుకొని ఉంచుకోవాలి. అది వేడెక్కాలి. ఈలోగా ఆ బౌల్లోనే మనం కలుపుకున్న మిశ్రమం ఉంది కదా, అది మొత్తం ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మనం ఇందులో మీకు ఒక డౌట్ రావచ్చు, ఇసుక ఎందుకు పెడుతున్నాము? ఇసుక పెడితే కేక్ త్వరగా రెడీ అవుతుంది, ఇడ్లీ పాత్ర కూడా మాడదు. అలా మొత్తం మిశ్రమం వేసేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసేసిన తర్వాత ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేయండి. మూత పెట్టాక మొత్తం సిమ్లోనే ఉండాలి, ఎక్కడ హై ఉండకూడదు. మేము ఇక్కడ ఇడ్లీ పాత్ర వాడాం. మీరు ఒకవేళ వాడాలనుకుంటే నాన్ స్టిక్ కడాయి వాడచ్చు. 30 మినిట్స్ తర్వాత ఒకసారి టూత్ పిక్తో గుచ్చండి. గుచ్చితే ఆ టూత్ పిక్కి కేక్ మిశ్రమం అంటుకోకపోతే కేక్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఆ బౌల్ని ఒక ప్లేట్లో తీసుకుని వీడియోలో చూస్తున్నారుగా, బౌల్ని రివర్స్ చేయండి. రివర్స్ చేసిన తర్వాత ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే కేక్ వచ్చేసినట్టే. ఈ కేక్ని ఇలా తినేయచ్చు, లేదా దీని మీద క్రీమ్ స్ప్రెడ్ చేసుకుని కూడా తినచ్చు. కేక్ చూపించాం, మరి క్రీమ్ చూపించలేదేంటి అనే డౌట్ వచ్చిందా? దీని నెక్స్ట్ వీడియోనే మీకు విప్డ్ క్రీమ్ స్ప్రెడింగ్ అంతా చూపిస్తున్నాం. డెఫినెట్గా మిస్ అవ్వకుండా చూడండి. సో ఈ కేక్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి అందరికీ షేర్ చేసి
రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్, పక్కనున్న గంట కొట్టి ఆల్ అని సెలెక్ట్ చేస్తే చాలు. ఇలాంటి రకరకాల రెసిపీలు, ట్రెండీ, ట్రెడిషనల్ అన్ని రకాలు కవర్ చేసే మీ సునీత కుకరీ షో వెంటనే చూసేయచ్చు. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దామా? అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సునీత కుకరీ షో. హ్యావ్ ఎ నైస్ డే. మళ్ళీ చెప్తున్నా హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.